మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నట్టుంది. బయటికి వెళ్ళకండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, మీ గ్లామర్ దెబ్బతింటుంది. ఈడైతే ఏసీ మామూలు ఎండ కాదు, ఇట్లా నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళండి, ఎంత ఎండ ఉందా లేదా? మాకు కూడా మీ పట్ల గౌరవం ఉంది కాబట్టి, మీ గ్లామర్ దెబ్బతినవుతుంది కాబట్టి ఆ ఎండ బాగా సూర్యుడు లోపలికి పోయేంత వరకు లోపల కూర్చోం సార్. సో ఈ బిజినెస్ నేను మే 2019లో స్టార్ట్ చేసిన. అంతకన్నా ముందు నాకు గతం తెలుసు. ఇట్లానే వేరే కంపెనీ, ఇంకో కంపెనీలో పనిచేసిన. ఇట్లాంటి మీటింగ్లో కూడా ఇన్వైట్ చేస్తుంటే అట్లా వెనకాలలో ముందల్లో మధ్యలో కూర్చొని మీకు ఇట్లానే కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, పెద్ద పెద్ద ఫారెన్ ట్రిప్పులు పోవచ్చు అంటే మీరు నమ్ముతున్నదో లేదో తెలియదు, కానీ చదువును కూడా మధ్యలో బంద్ చేసుకొని ఆ కంపెనీ పోవడం జరిగింది. 8 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన ఆ కంపెనీలో, కానీ నేను అనుకున్నంత రిజల్ట్ అయితే నాకు రాలేదు. కానీ బట్ ఈ వెస్టీజ్కి వచ్చిన తర్వాత నేను ఏవైతే డ్రీమ్స్, అంటే అందరి కళలు అంటారు, ఎంతమందికి నిజంగా డ్రీమ్స్ ఉన్నాయి? ఏంది అసలు డ్రీమ్స్ అంటే? డ్రీమ్స్ అంటారు కదా, ఏంది డ్రీమ్స్ అంటే? ఏంది? ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చెప్తా ఉంటారు, ఏంది డ్రీమ్స్ అంటే? ఏందండి? కోరికలు. ఇక కోరికలు అంటే ఇంకో కోరికలు అయితే మన జనాలు, అది కూడా తప్పారు. ఏంది డ్రీమ్స్ అంటే అసలు? మంచి లైఫ్ అంటే ఏంది? చాలా లగ్జరీగా, ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి. ఓకేనా? అంబానీ రిచా కాదా? అంబానీ రిచ్, వాళ్ళ కొడుకు కూడా రిచ్ అవుతాడుగా. ఆయన పేరేంటి? ఆకాష్ అంబానీ, అనంత అంబానీ. చూసినారా ఆయన ఎప్పుడన్నా? అంబానీ కొడుకుని చూసినారా? యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తి ఉంటుంది, సంతోషంగా ఉండడంటారా? అదేంటి మరి? రిచ్గా ఉంటే సంతోషంగా ఉంటారు. ఏముండాలి? ఆరోగ్యం మహాభాగ్యం. ఎంతమంది దగ్గర ఆరోగ్యం ఉంది? ఇప్పుడు కాదు, ల్యాబ్ టెస్ట్ పోయి వాడు సూడు పడుస్తాను తెలుస్తుంది. నాకు మొన్న పోయిన, నేను ఏదో సిచ్యువేషన్ పోయితే ఆ సూదిని చూస్తే కత్తిని చూసి మనకు భయం ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇందాక మంచి వండర్ఫుల్ హోస్టింగ్ నాగరాజ్ సార్, వెన్నెల నాగరాజ్ సార్, బాగుందా లేదా హోస్టింగ్? ఎస్ సార్. అండ్ వండర్ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్ జానకి మేడం అండ్ భూషణం సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండ శంకర్ సార్ అండ్ నళిని మేడం, చాలా ఎక్సలెంట్ కార్డినల్ రూల్స్ చెప్పినారు. బాగుందా బాలేదా? అండ్ వచ్చేసి మన యాదగిరి సార్ అండ్ సుమతి మేడం, ఆగేష్ సార్ అండ్ రేణుకా మేడం. తర్వాత వచ్చేసి ఇక్కడ కూర్చున్న ఒక మన గెస్ట్ స్పీకర్ ఉపేందర్ గారు అండ్ నాగమణి మేడం. ఎస్. సో వీళ్ళందరు లీడర్స్కి నా తరపు నుంచి బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇగో ఈ టీం అంతా నా వల్లనే అయింది, నేనే చేసిన. మీకు ఒక చిన్న చెప్తా. రెడీ సినిమా చూసినారా? రెడీ చూసిరా లేదా? రెడీలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. ఈ బ్రహ్మానందం ఏం చేస్తారంటే, ఆ హీరోని పక్కన పెట్టుకోవడం కోసం కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేశారు. చికాగో సుబ్బారావు అని, డల్లాస్ నాగేశ్వరరావు అని. వీడు క్యారెక్టర్లు చెప్తా ఉంటా, ప్రత్యక్షం అవుతూ ఉంటాను. అప్పటి వరకు నమ్మడు, కానీ తర్వాత ఏమైతే నేను సృష్టించిన పాత్రలు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. అంటే నేను ఒక క్రియేటర్ని, నేను ఏమైనా చేయగలుగుతా. అంటే పక్కన ఉన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం పిలుస్తాను, ఆయన అది కాదురా, తన వెనకాల ఇంకోటి నీకు తెలియదు, నేను ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి చూడంట. ఒక రకమైన ఫోజ్ పెట్టుకొని ఇట్లా వస్తుంటాడు అనమాట, మొత్తం నేనే క్రియేట్ చేసినాను. సో ఈ బిజినెస్లో ఎవరు క్రియేట్ చేయలేరు, ఎవరిని మార్చలేరు. ఎవరికి వాళ్ళు మారాలని ఒక తపనుంటే ఇక్కడ మార్చవచ్చు. ఎస్ సార్. ఇక్కడ కూర్చున్నారంటే నా ఒక్కరి వల్ల కాలేదు, మనందరి వల్ల అయింది. ఎస్ సార్, నిజమే కదండి? సో ఈరోజు మాట్లాడుతున్నంటే బాగా నాలెడ్జ్ ఉంది సార్ దగ్గర అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నా నాలెడ్జ్ ఏందనేది మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. నేను 2005 వరకు ఊర్లోనే చదువుకున్నా, 7th క్లాస్ వరకు. 8th నుంచి మా ఊర్లో స్కూల్ లేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేదు. సో హైదరాబాద్ వచ్చేసిన నేను 8th నుంచి స్టిల్ డిగ్రీ వరకు హైదరాబాద్లో చదువుకున్నాం. నేను చదువుకున్న స్కూల్ పేరు వచ్చేసి సరస్వతి శిశు మందిర్. తెలుసు కదా చాలామందికి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నేను చదువుకున్న బ్రాంచ్ అయితే సరూర్ నగర్లో ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరూ అంటే ఏమంటారు, సిటీ బ్యాక్గ్రౌండ్, సిటీ కల్చర్ తెలుసు కాబట్టి ఓకే. నేను అప్పుడే ఊరి నుంచి వచ్చినా కాబట్టి నాకు సిటీ కల్చర్ అవన్నీ ఏం తెలియదు. ఓ రోజు లేట్గా పోయినా స్కూల్కి.
లేటుగా పోయిన తర్వాత అందరూ ప్రేయర్ చేస్తుంటారు కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు ప్రేయర్ చేస్తున్నారు. ఎవరైతే లేటుగా వచ్చినారో వాళ్ళందరూ వెనకాల నిలబడ్డారు. మనకున్న ఇండియన్కున్న కల్చర్ ఏంటంటే మనం ఒక్కరం లేట్ వస్తే ఫీల్ అవుతాం, కానీ మనతో పాటు మన దోస్తులు 10 మంది వచ్చినాక హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎస్ సార్, నిజమే కదండి. చూసుకున్నా నా దోస్తులు ఎవరెవరు లేటుగా వచ్చిన రోజు 10 మంది లేటు, అమ్మాయి థ్యాంక్ యూ గారు, వానికి పడితే మనకు కూడా పడతాం. లోపలికి అలౌ చేసి ప్రేయర్ అయిపోయింది, అలౌ చేసినారు. కూర్చున్న తర్వాత మా స్కూల్లో కనుక ఆచార్య అంటారు, టీచర్ కానీ మేడం అనే వర్డ్స్ యూజ్ చేయరు. ఆమె వచ్చింది, క్లాస్ ఆచార్య వచ్చింది, అరే ఇందాక ఎవరెవరు లేటుగా వచ్చారు ఒకసారి లేచి నిలబడరు అని. నేను ముందర సీట్లని కూర్చునేటోని, వెనకాల కూర్చోబడి. ఎందుకో తెలుసా? ఎందుకు? హైట్ ప్రాబ్లం, చిన్నగా ఉండేటోని. ఇప్పుడంటే కొంచెం పర్లేదు, అంత లేకపోయినా ఎందుకు ముందర కూర్చుంది. అందరిని అడుక్కుంటూ వస్తుంది, అరే నీకెందుకు లేట్ అయిందిరా, నీకెందుకు లేట్ అయింది అంటే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక్క సమాధానం, ట్రాఫిక్ జామ్ అని చెప్పారు. ఏమని చెప్పారు? ట్రాఫిక్ జామ్. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, 10 మందిని అడిగితే 10 మంది అదే ఆన్సర్ చెప్పారు. ఒక్కరినంటే తిట్టలేదు, కొట్టలేదు. నా దగ్గరికి వచ్చింది, అమ్మాయి ఇదేదో బాగుంది, మనకైతే ఒక ఆన్సర్ దొరికిందని. నీకెందుకు లేట్ అయిందిరా అంటే, నాకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఆచార్య. నువ్వు ఎట్లా వస్తావురా అని అన్నది దీర్ఘంగా. అంటే నేను నడుచుకుంటూ వస్తా ఆచార్య. మీరు ఇప్పుడు ఎట్లా నవ్వరు అంతకు 10 రెట్లు నవ్వరు మా స్కూల్లో క్లాస్లో. ఆడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గర్ల్స్ అందరూ ముందర ఫూల్ అయిపోతే బాగుండదు కదా, వాళ్ళు నవ్వుతా ఉన్నారు, నేను ఫీల్ అయిపోతున్నాను. ఆమె ఒకటే నవ్వింది. ఇక నవ్విన తర్వాత మా పక్కన ఫ్రెండ్ ఉంటాడు వంశీ అని, ఏం రా వీళ్ళందరూ నవ్వుతున్నట్టే, కూర్చో తర్వాత ఎత్తా, కూర్చోరా తర్వాత ఎత్తా. క్లాస్ అయిపోయిన తర్వాత ఎందుకు రా వీళ్ళందరూ నవ్విరంటే, అరే ట్రాఫిక్ జామ్ అనేది సైకిల్ మీద వచ్చేటోనుకో, బండి మీద వచ్చేటోనుకో, కార్లు వచ్చేటోనికి అయితే నడుచుకుంటూ వచ్చేటోను కాదు. అంత మహామేధావి అనమాట. ఈరోజు వచ్చి స్టేజ్ పైన మాట్లాడుతాం, అబ్బో ఎంతో నాలెడ్జ్. ఏం నాలెడ్జ్ లేదు, ఇదే నాలెడ్జ్ అనమాట. సో ఈ బిజినెస్ చూపించిన వ్యక్తులు మై గ్రేట్ అప్లయన్స్ వడ్డేవాళ్ళు శ్రీనివాసారావు, శివాని మేడం, పురుషోత్తమ దాసారావు, పూర్ణ మేడంకి నా తరపు ఒకసారి బిగిన. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఈ అవకాశం చూపించకపోయి ఉంటే ఏంది పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి, ఏమై ఉంటుంది నా పరిస్థితి? వెస్టీజ్ చేయకపోయి ఉంటే, వెస్టీజ్ అవకాశం నా దగ్గర రాకపోయి ఉంటే ఈ పాటికి ఎక్కడ ఉంటాం? ఉద్యోగంలో ఉంటాం. ఎస్ సార్, 10,000కో 20,000కో జాబ్ చేసుకుని ఎంతమంది జాబ్ చేస్తూ ఉన్నారు? జాబ్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా సరే ఒకసారి చేయొద్దండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అందరూ ఉద్యోగం చేస్తున్నారు కదా సార్, మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మీరు ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్ ఎంప్లాయీ కదా మీరు, ప్రైవేట్ ఎంప్లాయీ. ఏ రోజన్నా మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయట, గడప నుంచి బయట కాలు పెట్టగానే ఎస్ ఈ జాబ్ దొరికినందుకు నా జన్మ ధన్యం అయిపోయిందని కాలర్ ఎగరేసుకుపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది, సెలవులు ఉండవు, టైం ఉండదు, ఏముండదు కదా. నాకు తెలిసినంత జాబ్లో జాయిన్ అయిన రోజు మాత్రం కాలర్ ఎగరేసి ఉంటుంది. ఎందుకంటే నేను ఖాళీగా ఉంటాను కదా, లేక జాబ్ దొరుకుతుంది కాబట్టి ఓకే. సో జాబ్లో ఎట్లుంటుంది సిచ్యువేషన్ అంటే నేను చెప్తాను. వెస్టీ రాకపోయి ఉంటే ఏం చేసినాం అంటే జాబ్ చేసినాం. జాబ్లో ఎట్లుంటే సిచ్యువేషన్ అంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వీళ్ళకు మ్యారేజ్ అయింది, కొత్తగా మ్యారేజ్ అయింది, అన్యోన్య దాంపత్యం. ఒక 1 year పాటు కలిసి ఉన్నారు. ఆఫ్టర్ 1 year తర్వాత విడాకుల దగ్గర ఒక లాయర్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన లాయర్ అంటుంది, ఏమమ్మా మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మంచి అన్యోన్య దాంపత్యం కదా, నిన్న మొన్ననే మ్యారేజ్ అయింది కదా, ఎందుకు విడాకులు తీసుకోవట్లేదు అనుకుంటున్నానని చెప్పి లాయర్ వాళ్ళని అడిగింది. అంటే అక్కడ ఉన్న హస్బెండ్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో, చూడండి లాయర్ గారు, నిన్న నాకు ఫుల్ జ్వరం వచ్చింది, విపరీతమైన జ్వరం వచ్చింది, ఏమైందని డాక్టర్ దగ్గర తీసుకుపో అంటే, ఇగో చూడు ఏం చేసిందంటే పశువుల డాక్టర్ దగ్గర తీసుకొని పోయింది. అనగానే అక్కడ ఉన్న లాయర్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయిండు, పరిశాన్ అయిపోయిండు. ఏమమ్మా నిజమేనా అంటే, అవునండి నిజమే అండి లాయర్ గారు. మరి అట్లెందుకు తీసుకుపోయినావమ్మా అని అంటే, చూడండి నా జీవితం ఎట్లుందంటే, ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేడీస్? అయ్యో అందరు పాత వాళ్ళే ఉన్నట్టు, భార్య బాధితుల సంఘం అయిపోయినట్టుంది. సో అంటే లేడీస్ ఎన్నో ఆశతో వస్తారు. అంటే మా హస్బెండ్తో లైఫ్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, చాలా ఆశతో వస్తుంటాం. ఆమె కూడా అట్లా చాలా ఆశలతో వచ్చిన తర్వాత ఈయన జీవితం నిజంగా వాస్తవానికి బిజీ అయిపోయింది. పొద్దున్నే కోడి లేచే టైంకి లేస్తాడు, కుక్కరుకు అనగానే లేస్తాడు, స్నానం చేస్తాడు, నేను చాయో కాఫీయో ఇస్తాను.
కాకి ఎట్లా తాగుతుంది? పూర్తిగా తాగదు, సగం సగమే తాగుతుంది. కాకి లెక్క సగం సగం తాగుతాడు. ఈ ఉద్యోగానికి పోయేటప్పుడు ఎట్లా పోతాడంటే ఈ చిరుతపులి కన్నా కొంచెం వేగంగా మన జంతువులను కనిపించే గుర్రంలాగా పరిగెత్తాడు. ఆఫీస్ పోయిన తర్వాత గాడిదలాగా పనిచేస్తాడు. పనిచేస్తాడా చేయడం? చేస్తురా లేదు మీరు? చేస్తారు కదా, గాడిద లెక్క పనిచేస్తాం. అక్కడ మరి బాస్ తిడతాడా తిట్టాడా? ఏమైనా మిస్టేక్ అయినప్పుడు, లేట్ అయినా మిస్టేక్ అయినా తిడతాడా తిట్టడా? తిడతాడు. మరి తిట్టిన తర్వాత మరి ఎదురుగా మళ్ళీ ఆయన బాస్ను తిట్టగలుగుతాడా? తిట్టలేడు. మరి ఆ కోపం ఎవరి మీద చూపించాలి? వచ్చి భార్య మీద చూపించాలి. ఇంటికి వస్తాడు. మరి ఈ పొద్దుకూరు పని చేసి చేసి అలసిపోయి ఉంటాయి కదా, ఏం చేయాలి? సాయంత్రం ఏంటంటే మందు వేయాలి. మందు వేసిందంటే ఈ ఏమంటారు, కళ్ళు తాగిన కోతి ఎట్లా చిందులేస్తా అట్లా చిందులేస్తుంటాం. బర్రెలాగా తింటాం, పందిలాగా తింటాం, బర్రెలాగా అంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి లాయర్ గారు, ఈయన జీవించిన లైఫ్లో ఈ 1 yearలో ఏ రోజన్నా మనిషి లెక్క బతికినా? అనగానే ఆయన లాయర్ కూడా ఆలోచించారు, నా బతుకు కూడా ఇంత ఉంది అనుకున్నాడు మనసులో. వీడేం చెప్తుండో నేను చెప్పుకోలేకపోతున్నా, అంతే తేడా. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న 90% పీపుల్ది అట్లనే ఉంది. ఎసాను లైఫ్ స్టైల్. పొద్దున్నే పరిగెత్తా ఉన్నాం. ఎందుకోసం పరిగెత్తున్నాం? డబ్బే కదా, అల్టిమేట్గా మనే కదా. ఇట్లాంటప్పుడు ఈ బిజినెస్ చూపించినప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ చూపించినప్పుడు మేము మీలాగా చేయలేమండి, మీరంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు చేయగలుగుతారు, మా వల్ల కాదండి. ఏం కాదు మీ వల్ల? డిస్కౌంట్లో సబ్బు పేస్ట్ కొనుక్కోవడం కాదా మీ వల్ల? ఏం కాదు చెప్పండి. మీ ఫ్యామిలీకి మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం మీ వల్ల కాదా? మీ ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ ఇవ్వడం మీ వల్ల కాదా? ఏం కాదు మీ వల్ల. నేను ఇదే 2019లో బిజినెస్కి వచ్చినప్పుడు నేనేదో కోట్లు సంపాదిద్దాం, కార్లు కొందాం, బిల్లీలు కొందాం ఆలోచనతోనైతే రాలేదు. ఒకటే లాజిక్ నా మైండ్లో ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు కిరాణా షాప్ అయినా కొనాల్సిందేనా కదా? ఎవరైనా కిరాణా షాపులు ఉన్నారా? కిరాణా షాప్ అమ్మ, నేను డిఈసీని, నేను మీకు తెలుసు, నాకేమైనా ఫ్రీగా ఇస్తారా? మీరేమైనా ఐటమ్స్ అన్నీ మీ దగ్గర డబ్బులు పెట్టి కొనాల్సిందే కదా. నేనేమంటున్నా, జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయండి. ఏం చేయాలి? బ్రాండ్ చేంజ్ చేసి ఎక్కడ తీసుకోవాలి? వెస్టీలో తీసుకోవాలి. వెస్టీలో తీసుకుంటే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, ఆఫర్ అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ తీసుకున్న తర్వాత వాడొచ్చా లేదా? వాడొచ్చు కదా. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో వాడలే. కరెక్ట్గా వెస్టీ ప్రోడక్ట్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను ఇంతకుముందు కూడా ఎన్నో మీటింగ్లలో చెప్పిన, నేనేమో అజయ్ బ్రష్, కోల్గేట్ పేస్ట్ వాడేటోని, అవతల వ్యక్తికి ఏం నీమ్ పేస్ట్ గురించి, మన అష్యూర్ పేస్ట్ గురించి చెప్పేవాడిని. ఎప్పుడన్నా వర్కౌట్ అవుతుందండి? ఇప్పుడు బర్రె పోయి చేయడం వేస్తా, దూడ గెట్టడం వేస్తుందా? కాదు కదా. మనం ఏం చేస్తాం, మన టీం కూడా అదే చేస్తుంది. కానీ ఒకరోజు రైస్ బ్రాన్ ఆయిల్ నాకు చాలా కాస్ట్లీ అనిపించింది. వెస్టీజ్కి వచ్చిన కొత్తలో నాకు స్ప్రౌట్స్ తినడం, మొలకలు తినడం అలవాటు. పొద్దున్నే లేచిందంటే రోజు రెగ్యులర్ తినేటోని. ఒక రోజు మర్చిపోయేసరికి నెక్స్ట్ డే ఏమైపోయిందంటే సరిగ్గా మొలకలు రాక కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. దాన్ని ఏం చేద్దామన్న ఉద్దేశంతో చూస్తే ఏమంటారు బాండి వేసి ఫ్రై చేద్దాం అనుకుంటే మా ఇంట్లో ఆయిల్ అయిపోయింది. అప్పటి వరకు వెస్టీజ్ ఆయిల్ వాడలేదు. ఆ వెస్టీజ్ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అనిపించా అంటే అది ఓపెన్ చేసినప్పుడు గుండె దడలు అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మందికి అట్లనే అనిపిస్తుంది. లాస్ట్ చూసిన జేబులో డబ్బులు లేవు, కానీ ఇంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ అయింది. సరే దేవుడా అని చెప్పి భయంతో ఓపెన్ చేసి అల్ల పోసి స్ప్రౌట్స్ మొలకలు ఫ్రై చేసిన. మీరు నమ్ముతారో లేదు తెలీదు, బయట ఆయిల్తో మీరు ఒకసారి ట్రై చేయండి, మన ఆయిల్తో ట్రై చేయండి. ఎంత ఎక్సలెంట్ ఉంటుందంటే మనం పెట్టుకునే బంగారంలో కల్తీ ఉంటుంది, కానీ ప్రొడక్ట్స్లో మాత్రం కల్తీ రాదు. 100% ఫ్యాక్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా. కొంతమంది సైంటిస్టులు వస్తూ ఉంటారు, ఏంది ఈ ప్రోడక్ట్, ఇదెంత ఉంది, అదెంత ఉంది. నిన్న కూడా మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి 10th క్లాస్ ఫ్రెండ్ ఇంజన్ ఆయిల్ గురించి ఒక వీడియో పంపించాను, మీరు అందరు చూసినారా? ఆ ఫ్రెండ్ ఫోన్ చేసిన, నేను అప్పుడే ప్లానింగ్ పోయి వచ్చిన, తిన్నా, రెస్ట్ తీసుకున్నాను, అట్లా పోయి కూర్చోగానే ఒక అర్ధగంట సేపు ఏమేమో నేను మెకానికల్ ఇంజన్ని, నాకు భారత్ బెంజ్ లారీలు 70 ఉన్నాయి, నేను నెలకు 2 కోట్ల ఆదాయం సంపాదిస్తాను, నువ్వు మీ ఇంజన్ ఆయిల్ ఉంది కదా ఇల్లా పోస్తే ఖరాబ్ అయితే నువ్వే ఇవ్వాలని. ఒక పని చేయరా, నువ్వు నీ 70 లారీలకు నువ్వు తీసుకో, నీకు ఒకవేళ ఫెయిల్ అయినా అనుకో లారీలు, తీసుకోండిరా, చెక్కు తీసుకోండిరా, సింగిల్ చెక్ నేను పేమెంట్ రాసిస్తా అని చెప్పిన. ఒకటి వెస్టీజ్ ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే అంత ఓపెన్గా మాట్లాడలేదు. సార్ నిజమా కదా? 100% వర్తుంది. ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకేమనిపించింది అంటే జనాలకు చెప్పాలి కదా. జనాలకు చెప్పాలంటే చాలా మందికి, ఎంతమందికి భయం అవుతుంది? భయం, సిగ్గు.
సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది కదా. ఎంతమందికి ఉంది? నేను చెప్పానండి అక్కర్లేని విషయాల దగ్గర భయం అవుతుంటుంది. అక్కర్లేని విషయాల దగ్గర మనకు అక్కర్లేని దగ్గర కదా, అక్కరొచ్చే దగ్గర భయం అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఏం సినిమా, ప్రభాస్దా ఏదో సినిమా వచ్చిందండి, ప్రభాస్ సలార్ అనుకుంటా, సలార్ ఏదో సినిమా వచ్చింది. కర్మంగట్ థియేటర్ ఉంది కదా, కర్మంగట్ ఉంది కదా, కర్మంగట్ నుంచి దిల్షునాగ్ పోవాలంటే ఆ సందుల నుంచి పోవాలి, ఇంద్రనాగర్ థియేటర్ నుంచి. సో కార్ వేసుకొని ఓ రోజు పోతా ఉన్నాం, విపరీతమైన జనం ఉన్నారు ఆ గల్లీలో. నేను అనుకున్నా, అరే ఏమైనా యాక్సిడెంట్ ఏమన్నా అయిందా, ఏంది పరిస్థితి అని అనుకున్నా. అసుట పోయి అవతల ఉన్న వ్యక్తిని అడిగిన, ఏంది బాబు ఇంతమంది జనం కూడిరా అని అడిగిన. వాడు ఆన్సర్ చెప్పేదప్పల ఆ థియేటర్ నుంచి ఒకడు వచ్చిండు, ఇట్లా ఇట్లా బట్టలు మొత్తం గుండెలు అంతా, మా ప్రభాస్ అన్న తోపు, మా ప్రభాస్ అన్న తురుము, కింగు, సినిమా సూపర్, అదిరిపోయింది, సింపేషన్. ఇప్పుడు మీరు చెప్పండి, 20 ఏళ్ళు మీకు నచ్చిన హీరో సినిమా చూడండి, 20 ఏళ్ళు ఏ రోజన్నా హీరో అవ్వగలుగుతారా? పోనీ మీ అభిమాన హీరో వచ్చి, అయ్యా నా వల్ల అయింది, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలిగినా మీ వల్ల కూడా అవుతుంది, నువ్వు కూడా ఏదో ఒక రోజు హీరో అవుతావు, ఏ రోజైనా చెప్పిండా అండి? చెప్పిండా? చెప్పలేదు. కానీ ఆంజనేయులు రాసూర్ అని ఒక వ్యక్తి చెప్తుండు స్టేజ్ పై నుంచి, నేను డిఈసీడీ అయినా 7 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా 5 ఏళ్లలో, ఒకవేళ కరెక్ట్గా నన్ను ఫాలో అయితే నాకు 5 ఏళ్ళ టైం పట్టింది, మీకు 3 ఏళ్ళ టైం పడితే డిఈసీడీ కావాలంటే 10 లక్షల ఇన్కమ్ తీసుకోండి. నా వల్ల అయింది, నా వల్ల అయితే మీ వల్ల అవుతుందా కాదా? మరి ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. సార్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కానీ మిస్ కావద్దు. మళ్ళీ చెప్తున్నాను, నో పెయిన్ నో గెయిన్. మీకు ఒకవేళ నొప్పి లేకపోతే రిజల్ట్ రాదు. బయట మా బ్రదర్ ఉన్నారు, ఓన్ బ్రదరు, రీసెంట్గా జిమ్కి వెళ్తుండు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు జిమ్కి వెళ్ళినప్పుడు మీరు నమ్ముతారు, విపరీతమైన నొప్పి. ఇవన్నీ ఇక్కడ మనం జిమ్ చేస్తూ ఇవన్నీ నొప్పి. రోజు పొద్దున్న లేచినట్టు, అన్న ఈ వెస్కేర్ పెట్టి రాయి, ఆ జెండు బాంబు పెట్టి రాయను. మరి పని చేయొచ్చు కానీ ఎందుకు అంత నొప్పి అని అంటే, వద్దు నేను జిమ్ చేయాలి. నొప్పి లేకపోతే రిజల్ట్ వస్తుందా అండి? రాదు. ఒక వ్యక్తి, ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారా? మీరు ఆ లేని వాళ్ళు లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదులే. ఇంత 5 ఏళ్ళ ముందు మీరు నాకు పరిచయం అయితే బాగుంటుండే, ఎందుకంటే ఇంతమంది నాకు కూడా తెలియదు, నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నా. సో మీకు అప్పులు ఉన్నాయి కదా మీ అందరికీ, ఎంతమందికి ఎన్నెన్ని అప్పులు ఉన్నాయి ఒకసారి చేయొద్దండి. మీ అప్పు తీర్చే మార్గం ఒకటి, 4 లక్షల 4,000 40,000 4 లక్షలే కదా, ఓకే. ఇంకా సార్ మీకు 40 30 చెప్పాలి కాబట్టి చెప్తారా? 30 లక్షలు, ఓకే. 5 లక్షలు, మీకు 4 లక్షలు వస్తామంట ఆయన సార్. 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 6 లక్షలు. సో నేను మీకు చిన్న క్లారిటీ ఇస్తా, మీ అప్పు తీర్చడానికి నేను మార్గం చెప్తా. యా, సో ఒక దగ్గర ఈతల పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? ఈతల పోటీలు జరుగుతున్నాయి. ఈ హాల్ ఎంత పెద్ద ఉందో అంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. 10 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. ఈ ఒడ్డున ఎవరైతే ఫస్ట్ దూకి ఆ ఒడ్డుకి ఎవరైతే ఫస్ట్కి వెళ్తారో వాళ్ళకి 50 లక్షల క్యాష్ ప్రైజ్. ఇప్పుడు మ్యాక్సిమం అందరు 50 లక్షల లోపే కదా అప్పు ఉన్నది. ఇప్పుడు ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? మీరందరు దూకడానికి రెడీ ఉన్నారు కదా. కాబట్టి చిన్న కండిషన్, చిన్నదే, ఆ నీళ్ళలో ముసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? పోతే పోని ఏదో ప్రాణం అనుకుంటారా? ఎవరు దూకడానికి రెడీగా లేరా? 10 మంది లైన్లో నిలబడ్డారు. 10 మంది లైన్లో నిలబడ్డారు. లోపల ముసళ్ళు ఉన్నాయి. వీడు పొరపాటున దూకిందంటే ఆ బాల్ని క్యాచ్ పడతారు చూడండి, అట్లా క్యాచ్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి ముసళ్ళు. కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎవరు దూకుతారా అందరు చూస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి దూకిండాలి. టక్క 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 ఈత కొట్టుకుంటూ అవతల కొట్టిపోయాడు. ఈ జనాలు అందరు చూస్తూ ఉన్నారు, పరిశాన్ అవుతా ఉన్నారు. ఈ విలేకరులు ఉన్నారు ఇక్కడ, ఎవరైనా విలేకరులు ఏంటంటే పానం పోతున్నా సరే అవతల ఏం జరుగుతుందో చెప్పాలి ఫస్ట్. ఆయన ఒడ్డుకు రాగానే ఆ ఒడ్డు పైన ఎక్కిండలేదు, మూతి దగ్గర మైక్ పెట్టి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్ ఇంత ధైర్యం చేసి?
ఫస్ట్ ఒడ్డు పైకన్నా రావాలి కదా. ఆ లోపల వెనుకల ఏడ మూసాలు వస్తే భయంతోనే వచ్చిండు. సార్ జర నాయన పైకన్నా ఎక్కని నీకు ఆన్సర్ చెప్తాను. పైకి ఎక్కిన తర్వాత సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్, ఇంత ధైర్యం. మళ్ళీ మైక్ ముందర పెట్టిన తర్వాత మనోడు ఈత కొట్టి అలసిపోయిండు. దగ తీసుకున్న తర్వాత వెనకాల చూసిండు. వెనకాల నుంచి ఒక మాట, ఎవరు రానని వెనకాల నుంచి నూకిందని. కొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది తెలుసా. స్టార్టింగ్ ట్రబుల్ అంటే డక్క కొట్టాలి బండ్లని. డైరెక్ట్ ఆన్ కావు. ఏం చేయాలంటే దీంట్లోని లోపల మనిషి కూర్చుంటాడు, ఈయన దొబ్బుతా ఉండాలి. అప్పుడే దొబ్బుతూ పోరా అమ్మాయి గారిని దండం పెడతా పోరు. ఈ డక్క బండ్లు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఈ బిజినెస్ వర్కౌట్ అయితే కొంతమందికి వర్కౌట్ అయితే కొంతమంది కాదు. నేను ఏమంటున్నా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నా వల్ల అవుతుంది, నేను గెలుస్తాను. నేనే గెలవకపోతే ఇంకెవరు గెలవలేదు. నమ్మకం లేదు. వెస్టీజ్కి వచ్చిన తర్వాత జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా. ఇప్పుడు మీరు చెప్పండి, 2 పడవల మీద కాలు వేసిన వాళ్ళు ఇప్పటివరకు సక్సెస్ అయిందిరా? కారు కదా. నాకు ఒకవేళ ఒక మంచి ఒపీనియన్ చెప్తా, 10, 20, 30 వేల ఉద్యోగం ఎవరికన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం బంద్ చేసి ఈ వెస్టీజ్ బిజినెస్ నేర్చుకోండి ఫుల్ టైమ్గా. దీని గ్యారంటీ ఇస్తూ. ఎందుకంటే మీ వయసు ఒకవేళ 30 సంవత్సరాలు అయిందనుకోండి, ఇంకా బతుకుంటే 30 ఏళ్ళే. ఇక 30 ఏళ్ళు ఆల్రెడీ గాన్. మొన్న కూడా ఏదో చెప్పిన, ఏదో సినిమాలో కాదు బయట ఎక్కడ చూసిన, సగం జీవితం ఏమైంది పోయింది, అయిపోయింది కదా. దాన్ని నువ్వు వెనక్కి తీసుకురా, ఇంకా మిగిలింది సగం జీవితం. ఇప్పుడు 2 ఏళ్ళకు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? నెలకు 30,000 చొప్పున 3,60,000. 2 ఏళ్ళకి ఎంత సంపాదిస్తారు? 7,20,000. అంతేనా కదా? 2 ఏళ్ళకి 7,20,000. కరెక్ట్. ఒకవేళ వెస్టీజ్ బిజినెస్ విన్నింగ్ టీమ్ సిస్టమ్తో మీరు ఒకవేళ చేయగలిగితే 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను, 1,00,000 నుంచి 2,00,000 ఇన్కమ్ ఉంటుంది. మీ ఇంటి ముందర కారు ఉంటుంది. మీరు నమ్మకపోతే 100 రూపాయల బాండ్ పేపర్ ఇచ్చుకుంటే చెక్కు రాసిస్తాను. మీరు లాస్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, 2 ఏళ్ళు సిస్టమ్ చెప్పింది, అప్లైన్ చెప్పింది, చెప్పినట్టు చేయండి. 2 ఏళ్ళ తర్వాత సార్ మీరు చెప్పినట్టు చేసిన సక్సెస్ రాలేదంటే 2 ఏళ్ళ జీతం సింగిల్ చెక్లో నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా. మీరు రెడీ ఉన్నారా? మీరు చేయడానికి రెడీ ఉన్నారండి? సో ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. తర్వాత పీపుల్తో గుడ్ రిలేషన్షిప్. చాలా మంది ఏం చేస్తారంటే పీవీ పెరిగే కొద్దీ రిలేషన్ పెరుగుతుంది, పీవీ తగ్గే కొద్దీ రిలేషన్ తగ్గిస్తారు. అంటే 100 పీవీ వచ్చింది అనుకోండి, దోస్తాను కొంచెం చేస్తాం. అదే 100 పీవీ కాస్త 10,000 పీవీ వచ్చి అనుకో, దోస్తాను ఎక్కువ అయిపోతుంది. అప్ అండ్ డౌన్ అనేది 10,000 పీవీ కాస్త 1,00,000 వచ్చింది అనుకో, ఇంకా వదలను డౌన్ అయింది. పొద్దుకులు నాకు చేసిన రాత్రి పోయేటప్పుడు ఏమైనా చెప్పలేం, కానీ పొద్దుకులు కలిసే ఉంటారు. ఎప్పుడైతే 1,00,000 పీవీ కాస్త 10,000 పీవీ పడిపోయిందో అప్ అండ్ డౌన్ అని పట్టించుకోరు. కానీ అట్లా కాదు. ఈ బిజినెస్ చాలా మంది ఏమనుకుంటారంటే పీవీ ఎక్కువ వస్తే రిలేషన్ ఎక్కువ చేయాలనుకుంటారు, కానీ రిలేషన్ ఎక్కువ చేయండి పీవీ ఎక్కువ వస్తుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పీపుల్తో ప్రతి ఒక్కరితో అందరితో కలిసి ఉండండి. ఈరోజు నాకు వచ్చే ప్రతి ఫోన్ 5% దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ఏ పిన్, నువ్వు 5%, డీసీడా, స్టారా, డైమండ్, గోల్డ్, ఏం సంబంధం. మనిషా కాదా? బిజినెస్ చేస్తాడా చేయడా? బిజినెస్ చేసే దమ్ముందా? దమ్ముంటే మాట్లాడలేకపోతే వదిలే. సో ఎవరిని ఒక సామెత ఉంటుంది, ఆ నొప్పక నొప్పించక తప్పించక తిరిగేవాడే ధన్యుడు సుమతని. ఎవరిని నొప్పియొద్దు, నువ్వు నొప్పొద్దు, నువ్వు బాధపడొద్దు, అవతలను బాధ పెట్టొద్దు. ఈ బిజినెస్ స్మూత్గా హ్యాండిల్గా చేయాలి. ఎట్లా చేయాలంటే సిస్టమ్ ద్వారా చెప్పినాం కదా, సిరీస్ మీటింగ్స్ అని. మీరు నమ్ముతారో లేదో, ఈరోజు ఎక్కడైనా ఒక ప్లాన్కి వెళ్ళాము, మనం చేస్తున్నామనంటే ఏ టౌన్ అయినా రావడం లేట్ అయింది, ప్రాస్పెక్ట్ రావడం లేట్ అయిందంటే ఒకటే ఫోన్ చేస్తుంటాం, సార్ ఇంకెప్పుడు వస్తారు, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటాం. కానీ ఒకవేళ బెస్ట్ ఆప్షన్ చెప్పనండి, మీ డెమో కిట్లో ఒక మంచి పుస్తకం పెట్టుకోండి. మీకెవరైనా ప్రాస్పెక్ట్ రావడం లేట్ అయింది, ఒక దగ్గర బుక్ తీసుకొని కూర్చొని చదవండి. మీకెవరైనా డౌన్లైన్ రావడం లేట్ అయింది, బుక్ తీసుకొని చదవండి. బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో లేదో చెప్తున్నా కదా, ఈరోజు ఎంటైర్ టీంని నిలబెట్టింది, ఈరోజు మమ్మల్ని ఈ స్టేజ్ పైన మాట్లాడుతున్నారంటే బుక్ రీడింగ్. మీరు ఎక్సలెంట్ అండి బుక్ రీడింగ్. ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాఆర్డినరీగా మార్చొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఎందుకు ఇంత ఎమోషనల్ చెప్తున్నంటే, ఒక 4 గోడల మధ్య ఒకప్పుడు 4 వ్యక్తులు నా దోస్తులు కలిసినా కూడా మాట్లాడాలంటే భయం. చుట్టాలు ఎవరైనా 4 వచ్చినట్టే మాట్లాడాలంటే భయం.
కానీ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా బిన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా అప్లైన్ సపోర్ట్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడగలుగుతున్నాం. బుక్ రీడింగ్ ఇంకా ఓపెన్ మీటింగ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని మీ అందరికి చెప్పేది ఏంటంటే సిస్టమ్ 10 కోర్ స్టెప్స్ ఏం చేసిన. ఇప్పుడు మన ఎఫ్ఆర్ ఎంతమంది అటెండ్ అయినారు, ఏం నేర్చుకోరు ఎఫ్ఆర్లో చెప్పండి, ఏం చెప్పారు లీడర్లు మొత్తం అల్టిమేట్గా ఫైనల్గా ఏం చెప్పారు, ఏం చెప్పారు? నేను మీకు ఒకటి చెప్తా, 9 రోడ్ల ఎంత, 2 9ల, 3 6ల, 6 3ల. క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ ఒకటే కదా. నేను ఎన్ని చెప్పినా ఏ మీటింగ్ చెప్పినా 10 కోర్ స్టెప్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదే సీక్రెట్, అంత అందించే సీక్రెట్ ఏం లేదు. సార్ ఇంకేమైనా సీక్రెట్ ఉందంటే మేము దుబాయ్ పోయినాం, వారం రోజుల పాటు క్రూజ్లో ఎంజాయ్ చేసినాం. అలా ఒక స్వామీజీ కలిసింది నాకు, నా రూమ్మేట్ ఒక ఆయన. నేను అడిగిన ఆయనని, స్వామిని అయితే సక్సెస్ అయినా, నా కంపెనీలో ఒక 7 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నా, ఇంకేమైనా సక్సెస్ సీక్రెట్ ఉందేమో చెప్పాను అంటే ఆయన ఏమంటారు, మంత్రి ఇచ్చి ఒక తాయితే ఇచ్చి జేబులో పెట్టుకొని వచ్చిన, అందుకే సక్సెస్ అని. ఇంకెక్కువ చెక్ వస్తుంది. ఎంతమందికి నా దగ్గర ఉన్నది కావాలి? నేనైతే ఇవ్వడానికి రాడు. నా చేతుల నుంచి మీ చేతిలోకి వస్తే మీరు కూడా నా దగ్గర కోటీశ్వర్లు కావచ్చు. తీస్తున్నా. ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? ఏముంది నా గుప్పిట్లో? ఏముందండి? ఏముంది? ఏముంది? లేదు, ఏముంది లోపల? ఏదో ఉంది లోపలేమో దాచిన. ఏముందండి? ఏముంది? ఏం లేదు. ఏమో ఉందో అనుకుంటారు, ఇంకేముందో సార్ సక్సెస్ కానీ ఇంకేం ఏం లేదు. పని ఒక్కటి చేయండి, కష్టపడి పని చేయండి, ఎవ్వరి ముఖం చూడకండి. 2 ఏళ్ళు ఓ దోస్తు పిలిచిండు, సేమ్ రా, ఎప్పుడు వెస్టీజ్ అని పట్టుకొని తిరుగుతావు, రారా సినిమా పోదాం. అదేమో సినిమా వచ్చిందంటే చాలా సినిమా వచ్చిందిరా, లేకపోతే బాగా సినిమా వచ్చింది, రారా పోదాం రారా థియేటర్కి. ఏం చేస్తావు వెస్టీజ్ అని. అక్కడ నీకు కమిట్మెంట్ భగవంతుడు టెస్ట్ పెడుతున్నాడు. నువ్వు పొరపాటున సినిమాకి పోయినావు, సక్సెస్ కావు. మీ చుట్టం ఫోన్ చేసిండు, ఏం రా ఎప్పుడు వెస్టీజ్ అని పట్టుకొని తిరుగుతావు, రారా ఇలా కూర్చుందాం మందేద్దాం. భగవంతుడు టెస్ట్ చేస్తాడు. నువ్వు మందేసినావని కమిట్మెంట్ లేదు. ఒక 2 సంవత్సరాలు అండి ఎవరి ముఖం చూడొద్దు, ఓన్లీ వెస్టీజ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఒకవేళ తిన్నా వెస్టీజ్ గురించి ఆలోచించండి. నిద్ర పోయేటప్పుడు వెస్టీజ్, నీళ్లు తాగేటప్పుడు వెస్టీజ్. 2 ఏళ్ళు బిజినెస్ లో ఉంటే సక్సెస్ కావచ్చా లేదా? ఎస్ సార్. రెడీ ఉన్నారా? మరి రెడీ ఉన్నారా? ఎంతమంది నాతో పాటు నెక్స్ట్ లండన్కి రావడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది థాయిలాండ్ రావడానికి రెడీ ఉన్నారు? ఈ థాయిలాండ్ అని మొగోలు చేయొద్దండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు భూమి మీద స్వర్గం అంటే నాకు కూడా తెలియదు. పోయిన వాళ్ళు చెప్తారు పోయొచ్చు, నాకు కూడా తెలియదు. కానీ థాయిలాండ్ నెక్స్ట్ సంవత్సరానికి 3 ట్రిప్పులు. ఎస్ఆర్ సెక్యూరిటీ ఇన్కమ్. ఈరోజు మా మేడం కూడా సెక్యూరిటీ ఇన్కమ్ గురించి చెప్పింది కదా. లాస్ట్లో ఫైనల్గా ఇది ఒకటే మాట చెప్తా, నాకు ఈ బిజినెస్లో నచ్చింది ఇది ఒకటే, సెక్యూరిటీ ఇన్కమ్. నేను 5 years బ్యాక్ ఇట్లాంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు మన గ్రేట్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో ఇంద్రవీర్ సింగ్ సార్ అండ్ సతీందర్ కౌర్ మేడం 5 ఏళ్ల ముందు ఒక సౌండ్ తక్కువ సో 5 years ముందు ఒక మాట చెప్పారు. జిల్లెలగూడ స్టోర్లో ఒక 20 మంది కూర్చోం, నేను పురుషోత్తమ దాస్ సారు, శ్రీనివాస్ వడ్డమన్ సారు, ఇంకొక అబ్బాయి సంతోష్ అని, ఇంకొక అబ్బాయి బిఎన్ఎడ్ శ్రీనివాస్, ఇట్లా ఒక 15-20 మంది కూర్చున్నాం. ఆ మీటింగ్లో ఆయన ఒక మాట చెప్పినాడు, ఈ బిజినెస్ ద్వారా నేను వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, నాకు నెలకు 2 లక్షలు ఇన్కమ్ వస్తుందని చెప్పిండు ఆయన. నేను వెనకాల కూర్చొని నవ్వుకున్నాను. నేను ఏంది నెలకు 2 లక్షల ఇన్కమా? ఇప్పుడు పాదం సైజు 9వ నెంబర్ ఉందండి, పాదం 9వ నెంబర్ ఉంది సైజు. కానీ మీరు తీసుకుపోయి 6వ నెంబర్లో పెట్టారు, పడతారండి? పోనీ ఇరికించి పెట్టండి, పోనీ ఇంత నూనె పోసి పెట్టండి, పట్టాలి. 10,000 సంపాదించడానికి ₹1,00,000 గురించి చెప్పాను అనుకో, వాళ్ళ మైండ్లో పట్టదు. ఏ సార్ నాకు కూడా అట్లా వెనకాల కూర్చొని నవ్వుకోండి, ఏంది నిజంగా 2 లక్షలు వస్తాయి. ఇంకో మాట ఏమంటే, ఈ బిజినెస్ ద్వారా ఒక కారు తీసుకున్నా, 15 నెలలు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి, వెర్నా కారు 15 లక్షలు పెట్టి తీసుకున్నాను. నేను మళ్ళీ నవ్వుకున్నా, సరే డబ్బులు అయితే అకౌంట్లో మనకు కనిపించవు, ఆయన చూపించవు. ఇప్పుడు కారు వస్తే కారు తీసుకుంటే మీటింగ్ అయితే వేసుకొని వస్తాడు కదా అని చెప్పి, సరే ఎప్పుడైపోతే దేవుడు ఆ మీటింగ్ తొందరగా అయిపోతే కారు అన్న చూద్దాం, నిజమైతే నాకు కూడా వస్తుంది, నేను కూడా కష్టపడతాను ఉద్దేశంతో. మీటింగ్ అయిపోయింది, చలో ఇంటికి పోండి అని ఆ మాట అన్నాడు.
టక్కున కిందికి వచ్చి చూస్తే కార్ ఎక్కడ ఒప్పియాలి నాకు. చలో కార్ పార్కింగ్ లేదు అక్కడ చెప్పి పక్క గల్లీలో ఏమైనా పార్కింగ్ చేసినా అక్కడ పోయి చూసినాం, అక్కడ కూడా లేదు. మళ్ళీ ఆడిపోయి పక్క గల్లీలో పోయి రిటర్న్ రావాలి కదా, వచ్చే లోపల సార్ పోతుండు. సార్ పట్టుకొని చెయ్యి పట్టుకొని ఆపి, చెయ్యి ఇంతలా మామూలుగా ఉండదు, మన తొడలా ఉంటుంది. మనిషి బందోబస్తు ఉంటాడు. నాకు ఆ భయం అవుతుంది, కానీ ధైర్యం చేయాలి. సార్ మీరు నెలకు 2 లక్షలు వస్తాయన్నారు, కారు కొన్నన్నారు. ఏం సార్ కారు వేసి సార్ అని చెప్పిన. సార్ ఏమో స్కూటీ పైన వచ్చిండు. 2 లక్షలు సంపాదించి స్కూటీ పైన తిరుగుతాడా? తిరగడా? ఏమో నేను తిరగంగా అయితే చూడలే, వెస్టీలో తప్ప బయట వాళ్ళు అయితే ఎవరు తిరగరు. 50,000 వచ్చినాయంటే కూడా హైఫై మెయింటైన్ చేస్తుంటారు. ఆయన ఏమన్నాడంటే ట్రాఫిక్ కదా బేట, అందుకే వేసుకురాలి అన్నాడు. మా శివరాల పూలేం పెట్టకండి సార్, మేము 8 ఏళ్ళు కంపెనీలో ఉన్నాము, ఇట్లా లాస్ అయిపోయినాం, మీరు చెప్పేవన్నీ నేను నమ్మను సార్ అనగానే చెక్ వస్తుంది కదా చూపియండి సార్ అని చెప్పిన. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపియండి, ఒకవేళ నిజమైతే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ అన్న తర్వాత ఏం చేసినంటే మన వెస్టీజ్ యాప్ ఓపెన్ చేసిండు. 2 సంవత్సరాల స్టేట్మెంట్ చూపించిండు. చూస్తే ఎవ్రీ మంత్ 1,00,000, 1,50,000, 2 లక్షలు క్లోజ్ ఉంది ఇన్కమ్. మళ్ళీ నవ్వుకున్నా నేను, ఆ పక్క నుండి నవ్వుతున్నా. అరే బేటా నువ్వు నేను మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గరే చూస్తూనే ఉన్నా, నేను మాట్లాడే ప్రతి మాటకి నవ్వుతున్నావు, ఆ అర్థానికి ఆ నవ్వుకి అర్థం పరమార్థం ఏముందో చెప్పాను. సార్ ఇట్లాంటి యాప్ నేను 100 తయారు చేపిస్తాను, నేను కూడా ఇట్లా మస్తు మంది చూపిస్తాను, మీరు 2 లక్షలు అని చెప్తారు కదా, నేను 20 లక్షలు కూడా చూపిస్తా. అట్లాంటి యాప్ డిజైనింగ్ మనకు తెలిసి ఉన్నారు. మీకు వెస్టీలో జాయిన్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఏదో ఇచ్చి ఉంటారు కదా, ఏదో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సియో, ఐసిఐసిఐ ఏదో ఇచ్చి ఉంటారు కదా, ఆ బ్యాంక్లో పడే అమౌంట్ నాకు చూపించాను సార్, అప్పుడు స్టార్ట్ చేస్తాను అని చెప్పిన. సార్ వచ్చేసి వెస్టీజ్కి ఇచ్చినది ఐసిఐసిఐ బ్యాంకు ఓపెన్ చేసినాడు, యాప్ ఓపెన్ 2 సంవత్సరాల స్టేట్మెంట్ చూపించిందండి. అప్పుడు డిసైడ్ అయ్యి ఎస్ వెస్టీలో డబ్బులు ఉన్నాయి, కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పి. ఇంకొక మాట ఏమన్నాడంటే సెక్యూరిటీ ఇన్కమ్ అని చెప్పిన కదా. ఈరోజు ఇక్కడ ఇంటి యజమానులు ఎవరు ఉన్నారండి సంపాదించే వ్యక్తులు? అమ్మ మీరేం సంపాదిస్తలేరా? ఇందాక మా మేడం చెప్పింది నిజమే, ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రూపాయి వేసినా మీరే కోటిస్తారు, మాకన్నా మీరే కోటిస్తారు. సార్ ఇప్పుడు మనమందరం ఇంటి యజమానులం కదా, సంపాదించే వ్యక్తులం కదా. ఈరోజు ఈ మీటింగ్ ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయండి, రాత్రి భోజనం తినండి, నిద్రపోండి, అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర లేవండి, లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి మీ భార్య పిల్లల వైపు ఒకసారి చూడండి. ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ టైంలో అర్ధరాత్రి 2 గంటలకు ఏం చేస్తుంటారు? నా దేశం గుర్క, నాకు అది రాదు కానీ వచ్చే చూపిస్తారు, గుర్కలు కొట్టుకుంటూ నిద్రపోతుంటారు. ఎందుకు? మీ మిస్సెస్ ఏమనుకో నిద్రపోతుంది అంటే రేపు పొద్దున ఏమైనా జరిగినా నాకేమన్నా కావాలన్నా మా సారు చూసుకుంటాన్న ఉద్దేశంతో నిద్రపోతారు. సార్ పిల్లలు ఏమనుకో నిద్రపోతారు అంటే రేపు పొద్దున ఏమైనా కావాలన్నా ఏమైనా జరిగినా మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఉన్నా చూసుకుంటారు ఉద్దేశంతో నిద్రపోతారు. మొన్న ఈ ఫోన్ కొన్నా, 2 లక్షలు పెట్టి ఫోన్ కొన్నా, ఈ ఫోన్ కొనేటప్పుడు వారంటీ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఇది మనిషి తయారు చేసిన వస్తువు, ఎన్నేళ్ళు పనిచేస్తే మనిషికే తెలుసు. కానీ ఈ వస్తువు మరి ఈ వస్తువు భగవంతుడు తయారు చేసిన వస్తువు, ఇంకో గంట తర్వాత బతుకుంటారని గ్యారెంటీ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారండి? ఇవ్వలేదు. ఒక్క క్షణం గడప బయటకు వచ్చి ఒకవేళ నేను ఉన్నా కాబట్టి నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంది, నేను లేకపోతే నా ఫ్యామిలీకి దిక్కెవరని ఒకసారి ఊహించుకోండి. మనం చనిపోయిన తర్వాత ఒక 5 మంది పేర్లు రాయండి. నేను చనిపోయిన తర్వాత ఈ 5 మంది నా ఫ్యామిలీని బాగా చూసుకుంటారని ఒక 5 మంది పేర్లు రాయండి మీ డైరీలో, చూద్దాం. రాయండి చూద్దాం, ఎవరైనా చూసుకుంటారు? ఎవరు చూడడం. కానీ వెస్టీజ్ బిజినెస్లో సెక్యూరిటీ ఉంది. మనము కరెక్ట్ ఒక 2 to 5 years ఈ వెస్టీజ్ బిజినెస్ని సీరియస్గా చేయగలిగితే, డూ ఆర్ డై, సావైన బతికైన వెస్టీజ్ అనుకొని చేయగలిగితే ఇందులో ఖచ్చితంగా సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది. సార్ అట్టెట్లు వస్తుంది సార్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటే దాన్ని కూడా క్లారిటీ ఇస్తాం. ఈరోజు మన ఆర్గనైజేషన్ 1,62,000 మంది. ఎంతమంది అండి? నా కింద. ఎవరి కింద? ఎవరి కింద? నా కింద. చాలా మంది చెప్పుకుంటారు, ఇగో నా కింద 30,000 మంది, నా కింద 50,000 మంది. ఈ కింద పైన చెప్పుకోకరు సార్, మీకు దండం పెడతాను, చెప్పకరు ఏడ కూడా. ఎందుకంటే మనకు తెలిసి తెలియక ఈ నోరు చూసినారా, కాలు జాగ్రత్త తీసుకొని నోరు జాగ్రత్త తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి నాకు కొత్తపేటలో ఒక వ్యక్తి పరిచయం అయినారు, మన ఆర్గనైజేషన్ బిజినెస్ పార్ట్నర్. ఆయన అబ్బాయికి డౌన్ అయిన ఒక డాక్టర్. ఈ అబ్బాయి ఏం చేసిన, డాక్టర్ని తీసుకొని వచ్చి పరిచయం చేసి, ఇగో సార్ ఈయన నా కిందనే సార్, ఈ డాక్టర్ నా కిందనే సార్, ఈ డాక్టర్ నా కింద సార్.
ఆ డాక్టర్ ఉన్నాడు పక్కకు వచ్చి, సార్ మీరు జర నాకు కొత్త సార్ ఏమనుకోకండి, నేను ఈ సిస్టమ్ ఇవన్నీ నాకు తెలియదు కానీ ఒక మాట అడుగుతుంది తప్పుగా అనుకోకండి, ఆ చూస్తాను చిన్న పిల్లోడు లెక్క ఉన్నాడు, ఏం చదువుకున్న పోరాడు ఉన్నాడు, నేనేమో డాక్టర్ని, ఆయన పోయి ఇంత ఈ పోరాల కింద పని చేయాల్సి వస్తుంది సార్. పొరపాటున ఈ మాట మాత్రం అస్సలు అనకండి, నా కింద ఇంతమంది ఉన్నారు, నా కింద అంతమంది. మీ కింద కాదు, మీ బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళందరూ. ఎందుకంటే ఈ బిజినెస్లో నేనెంతనో మీరు కూడా అంతే, మీరెంతనో నేను కూడా అంతే. అర్థమైంది? ఆల్ ఆర్ ఈక్వల్ ఈ బిజినెస్లో. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మా బిజినెస్ పార్ట్నర్స్ ఎంతమంది ఉంటారంటే 1,62,000 మంది ఉంటారు. ఇప్పుడు ఈ అంజనల్ అనే వ్యక్తి భూమి మీద ఉన్నా లేకపోయినా మీరందరూ సబ్బు పెట్టి స్నానం చేస్తారా, చేయరా? పేస్ట్ పెట్టి పనులు వస్తారా లేదా? అయ్యో ఆంజనేయ సార్ లేడు, పోయిండు, అయ్యో ఎట్లా ఏందేం సంగతి, బాధపడతాం. ఏం లేదు, జరిగేవన్నీ జరుగుతాయి రెగ్యులర్గా. మా అయితే 2-3 రోజులు, వారాన్ని, నెల, సంవత్సరం అంత. కానీ రెగ్యులర్గా చేయాల్సిన పని చేస్తామా, చేయమా? బిజినెస్ అవుతుందా కాదా? అయినప్పుడు డబ్బులు వస్తాయా రావా? బెస్టీలో ఉన్న సెక్యూరిటీ అది. సో మిత్రులారా, మీ అందరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు చేస్తున్న బయట ఏదైనా వర్క్ కానీ, అది ఎన్ని రోజులు వస్తుందంటే, మీరు ఎన్ని రోజులు యాక్టివ్ ఉన్నారో అన్ని రోజులు మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు ఇన్యాక్టివ్ అయినా, పని చేయలేని సిచ్యువేషన్ ఉన్నా, ఒకవేళ ఇమ్మీడియట్గా సడన్ డెత్ అయిపోయినా, ఒక్కసారి ఫ్యామిలీ పొజిషన్ ఊహించుకోండి. అయ్యే పనేనా? జరుగుతుందండి? జరగదు. కాబట్టి నేనున్నా. సో ఇంతమంది లీడర్స్ ఉన్నాం. ఎవరైతే స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మీటింగ్ కానీ, బిజినెస్ కానీ ఇంత విజయప్రదంగా మనం చేయగలిగినాం అంటే ఏ ఒక్కరితో కాదు, మనం అందరం కలిస్తేనేది. ఎస్ ఆర్ నో? కాబట్టి నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఎవరు మిస్ కావద్దు. నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఎన్ని ఉన్నాయండి? 3 కార్ అన్వీలింగ్ ఉన్నాయి. అండ్ రికగ్నిషన్ అంటే ఎంతమందికి ఇష్టం? మమ్మల్ని కూడా గుర్తిస్తే బాగుండని. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి రికగ్నిషన్ పార్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చిన అవార్డ్స్ అందుకోండి, బయటికి రండి, కార్ అన్వీలింగ్ చూడండి. ఈరోజు ఆగస్ట్ 15th రోజు ఇచ్చినట్టు మనం ఏమంటారు, స్వీట్ హాట్ గోతం చూసినాం జెండా వందనం తర్వాత. సో అన్నీ ఉన్నాయి. సో ఎవరు మిస్ కావద్దు. ఎందుకంటే ఇట్లాంటి కార్ అన్వీలింగ్ చూసినప్పుడు, బాల్ చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు. ఎస్ సార్? చేయొచ్చా లేదా? మీకు ఒక నమ్మకం వస్తుందా రాదా? 100% వస్తుంది. కాబట్టి నిర్ణయం తీసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.